my co-star. Srinidhi also has dedicated so many years. Hats off to Ima. I wish you good luck. ನಮ್ಮೆಲ್ಲರ ನೆಚ್ಚಿನ ರಾಕಿಂಗ್ ಸ್ಟಾರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಯಶ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಬೀಯಿಂಗ್ so supportive. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టికి ఫేమ్ వచ్చిందే గానీ ఆ తర్వాత అవకాశాలు కరువైపోయాయి. అయినప్పటికీ ఇప్పుడు నానితో హిట్ 3లో ఛాన్స్ దక్కించుకొని ప్రమోషన్ లో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణంలో సీత పాత్రలో నటించేందుకు ముందుగా శ్రీనిధి శెట్టికి ఆఫర్ వచ్చిందని, అయితే అందులో హీరో యష్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడని తెలిసి కేజీఎఫ్ లో తనకి భార్యగా నటించి ఇందులో అందుకు వ్యతిరేకంగా నటించలేనని చెప్పడంతో ఈ అవకాశం సాయి పల్లవి వెళ్ళిందని శ్రీనిధి చెప్పగా, ఈ వార్తలపై స్పందించిన బాలీవుడ్ వర్గాలు శ్రీనిధికి యష్ కి ఉన్న పర్సనల్ గొడవల వల్లే ఆమెను ఆ మూవీ నుండి తొలగించారని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు శ్రీనిధికి యష్ కి ఉన్న గొడవలేంటి? నిజంగానే శ్రీనిధిని యష్ లైంగికంగా వేధించాడా? శ్రీనిధి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన స్టార్ హీరోలు ఎందుకు తనకి అవకాశం ఇవ్వట్లేదు? శ్రీనిధి పెళ్లి చేసుకోబోయే ఆ అబ్బాయి ఎవరు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. శ్రీనిధి శెట్టి ఈమె 1992 అక్టోబర్ 21న కర్ణాటకలోని మంగళూరులో ఒక మధ్యతరగతి తులు కుటుంబంలో జన్మించింది. తండ్రి రమేష్ శెట్టి, తల్లి కుశల్ శెట్టి. ఈమెకు అమృత శెట్టి, ప్రియా శెట్టి అనే ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. ఇక ఈమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఫ్యామిలీని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. శ్రీనిధికి చిన్నప్పటి నుండి డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తల్లిదండ్రులు ఈమెను క్లాసికల్ డాన్స్ లో చేర్పించారు. ఇక అలా డాన్స్ నేర్చుకుంటూ శ్రీనిధి తన స్కూలింగ్ ని ముల్కీలోని శ్రీ నారాయణ గురు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న శ్రీనిధికి చిన్నప్పటి నుండి మోడల్, యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అందుకు తోడు స్కూల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో డాన్స్ చేస్తూ నాటకాల్లో కూడా నటించడంతో అందరూ ఈమె అందాన్ని, యాక్టింగ్ ని చూసి పొగిడేవారు. దీంతో రోజు రోజుకి శ్రీనిధికి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఇక ఇదిలా ఉంటే శ్రీనిధి 5th స్టాండర్డ్ చదివేటప్పుడు తన తల్లి అనారోగ్య బారిన పడడంతో తనని ఎలాగైనా మునపటిలా చేయాలని అప్పు చేసి మరి ట్రీట్మెంట్ ఇప్పించిన రోజు రోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించి 2002లో మరణించడంతో ఆ ఇంటి బాధ్యతలతో పాటు 3 అమ్మాయిల బాధ్యతలు కూడా శ్రీనిధి తండ్రి మీదే పడ్డాయి. ఇక అలా తల్లి మరణంతో శ్రీనిధి చాలా కృంగిపోయి ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది. అలా ఈమె పరిస్థితిని చూసిన శ్రీనిధి అక్కలు ఎలాగైనా తమ చెల్లెల్ని నార్మల్ చేయాలని డాన్స్, మోడలింగ్ అంటూ ఈమె దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించేవారు. ఇక శ్రీనిధి తన ఇంటర్ ని మంగళూరులోని సెయింట్ అలోసిస్ ఫ్రీ యూనివర్సిటీ కాలేజీలో చదివి తన బీటెక్ కోసం బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో చేరింది. ఇక ఎప్పుడైతే బెంగళూరుకి వెళ్ళిందో అప్పటి నుండి ఈమెకి మోడల్ అవ్వాలని, అందాల పోటీల్లో పాల్గొనాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. అలా ఒక మోడల్ ఏజెన్సీలో జాయిన్ అయి కొన్ని ర్యాంప్ వాక్స్ చేస్తూనే ఆ ఏజెన్సీ ద్వారా అందాల పోటీల్లో కూడా పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఒక అమ్మాయి మోడల్ అవ్వాలంటే టెక్స్టైల్, ప్రింట్ యాడ్స్ చేస్తూ, లోకల్ ప్రొడక్ట్స్ కి ర్యాంప్ వాక్స్ చేస్తూ అవ్వచ్చు గానీ ఎస్టాబ్లిష్ మోడల్, సూపర్ మోడల్ అవ్వాలంటే మాత్రం ఒక మోడల్ ఏజెన్సీ పాత్ర చాలా ముఖ్యమనే చెప్పొచ్చు. ఇక అలా మోడల్ ఏజెన్సీలో జాయిన్ అవ్వాలంటే సినిమాల్లో ఉన్నట్లే అక్కడ కూడా చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలా ఏజెన్సీ CEO లేదా MDs తో క్లోజ్ గా ఉంటేనే బ్రాండెడ్ కంపెనీ ప్రొడక్ట్స్ కి మోడల్ గా ఫిక్స్ చేస్తూ లోరియల్, లాక్మీ ఫ్యాషన్ వీక్ లాంటి షోస్ కి ర్యాంప్ వాక్ చేసేందుకు అవకాశం ఇస్తారు. ఇక ఆ ఏజెన్సీ తరపున అందాల పోటీల్లో పాల్గొనాలంటే ఆ అందాల పోటీని ఆయోజించే స్పాన్సర్స్ తో ఆ మోడల్ సన్నిహిత్యంగా ఉండాల్సి ఉంటుంది. అంటే అమ్మాయి అందంగా ఉండి అన్ని విధాలుగా సహకరిస్తూ క్లోజ్ గా ఉంటేనే వారిని ఆ అందాల పోటీల్లో విన్నర్ గా గానీ లేక రన్నర్ అప్ గా గానీ ప్రకటిస్తారు. ఒకవేళ తన అందం, టాలెంట్ తోనే ఎదుగుతానంటే వారిని టాప్ 20 లిస్ట్ లోకి కూడా రానివ్వరు. ఇక ఇదిలా ఉంటే శ్రీనిధికి ఆ ఏజెన్సీ సహాయంతోనే 2012లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇక ఈ కాంటెస్ట్ లో శ్రీనిధి విన్ అవ్వలేకపోయింది గానీ టాప్ 5th ప్లేస్ లో నిలిచింది. ఇక శ్రీనిధికి మోడలింగ్ వల్ల అటు డబ్బు గాని పేరు గాని రాకపోగా తరచూ తండ్రి దగ్గరే డబ్బులు తీసుకుంటుండడంతో ఈమె తండ్రి శ్రీనిధితో ముందు చదువులపై దృష్టి సారించమని చెప్పగా అప్పటి నుండి వేరే దారి లేక తన బీటెక్ చదువులపై కాన్సన్ట్రేట్ చేసింది. అలా తన బీటెక్ ని పూర్తి చేసే సమయానికి తన అక్కల పెళ్లి వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో శ్రీనిధి మోడలింగ్ ని వదిలేసి ఒక ఐటీ కంపెనీలో జాబ్ లో జాయిన్ అయింది. కానీ ఒకసారి రుచి చూసిన నాలుక అదే రుచి కావాలన్నట్టు శ్రీనిధికి జాబ్ మీద కన్నా మోడలింగ్ పైనే
అంటేనే మక్కువ ఎక్కువగా ఉండడంతో జాయిన్ అయిన 1 year కే తన తండ్రి ఎంత వద్దని చెప్పినా వినకుండా ఐటీ జాబ్ కి రిజైన్ చేసింది. దీంతో శ్రీనిధి తండ్రి ఈమెతో మాట్లాడడం మానేశాడు. అయినా ఇదంతా పట్టించుకొని శ్రీనిధి 2014లో మనపురం మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా అనే పోటీల్లో పాల్గొనగా అందులో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది. దీంతో 2015లో మిస్ కర్ణాటక అనే అందాల పోటీల్లో పాల్గొనగా అందులో విన్నర్ గా నిలిచింది. ఇక అదే సంవత్సరం మిస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొనగా శ్రీనిధి టాప్ 10 లో ఎలిమినేట్ అయిపోయింది. అలా అప్పటి నుండి అందాల పోటీలు ఎక్కడ జరిగినా శ్రీనిధి యాడ్ ఏజెన్సీ తరపున వాటిల్లో పాల్గొంటూ ఉండేది. అలా మిస్ దివా 2016, మిస్ సుప్రీనేషన్ 2016 అనే పోటీల్లో గెలవడంతో ఈమెకు కొంతవరకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పోలాండ్, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్ లో జరిగిన అనేక అందాల పోటీల్లో పాల్గొన్న ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఆ మధ్యలో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నా కూడా అందులో సెకండ్ రౌండ్ లోనే ఎలిమినేట్ అయింది. ఇక 2016 తర్వాత శ్రీనిధి అందాల పోటీల్లో పాల్గొనడం మానేసి సినిమాల్లో ట్రై చేసి డబ్బులు సంపాదించాలనుకుంది. అలా ఒక ఫోటో షూట్ చేసి తనకి తెలిసిన ఆర్టిస్ట్ కోఆర్డినేటర్లకి, సినిమా ఏజెంట్స్ కి ఇచ్చి ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అప్పుడే హొంబాలే ఫిలిం ప్రొడ్యూసర్ విజయ్ కిరగందురు అప్పటికే కన్నడలో 3 సినిమాలు చేసి హిట్ కొట్టడంతో 4వ సినిమా కోసం ఒక మూవీ డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేశాడు. ఇక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీనిధి ఎలాగైనా ఆ మూవీలో ఛాన్స్ దక్కించుకోవాలని ప్రొడ్యూసర్ విజయ్ కిరగందురుని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా శ్రీనిధికి KGF మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇక ఈ విషయం తెలియని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ KGF లో హీరోయిన్ కోసం బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్స్ ని పిలిచి వారికి ఫోటో షూట్స్ చేస్తుండేవాడు. ఇక అలా ఒకసారి ప్రొడ్యూసర్ విజయ్ హీరోయిన్ గా శ్రీనిధిని ఫిక్స్ చేద్దామని చెప్పడంతో ప్రశాంత్ నీల్ కి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. అలా మొదటి ఆడిషన్ లో శ్రీనిధి యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో ప్రశాంత్ నీల్ తను హీరోయిన్ గా వద్దని ప్రొడ్యూసర్ విజయ్ కి ఎంత చెప్పినా అతను మాత్రం శ్రీనిధియే హీరోయిన్ గా చేస్తుందని కరాఖండిగా చెప్పడంతో ప్రశాంత్ నీల్ చేసేదేమీ లేక 7 సార్లు ఆడిషన్ చేసిన తర్వాత శ్రీనిధినే హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. అలా KGF మూవీ 2018లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక KGF 2 కూడా 2022లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో శ్రీనిధికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ శ్రీనిధికి ప్రొడ్యూసర్ విజయ్ తో ఉన్న మంచి పరిచయం కారణంగా అతని బ్యానర్ లో వచ్చే అన్ని సినిమాల్లో నటించాలని, వచ్చే అవకాశాలని కూడా వదులుకుంది. ఇక శ్రీనిధికి అవకాశాలు రాకపోవడానికి ముఖ్య కారణం యష్ తో ఉన్న విభేదాలనే వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. ఎందుకంటే ఉమర్ సంధు అనే సినీ విమర్శకుడు మరియు దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ యష్ మరియు శ్రీనిధి గురించి ఒక ట్వీట్ వేశాడు. అందులో యష్ తో కలిసి శ్రీనిధి నటించేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిందని, తనని అన్ని విధాలుగా మానసికంగా, శారీరకంగా వేధించాడని, జీవితంలో ఇంకెప్పుడు యష్ తో తను నటించనని శ్రీనిధి తనతో చెప్పినట్లు ఉమర్ సంధు ట్వీట్ చేశాడు. అంతేకాకుండా యష్ ఒంటి నిండా విషమేనని, వేధించడమే అతని బుద్ధి అని పేర్కొనడంతో ఇతని ట్వీట్ కొద్దిసేపట్లోనే వైరల్ గా మారింది. ఇక ఈ వార్తలపై శ్రీనిధి స్పందించకపోవడంతో యష్ ని అందరూ విమర్శించడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణం మూవీని తన స్టైల్లో తీయాలని రణబీర్ కపూర్ హీరోగా, శ్రీనిధిని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక యష్ కి బాలీవుడ్ లో అప్పటికే ఉన్న క్రేజ్ ని చూసి ప్రొడక్షన్ టీం రావణాసురుడిగా అతన్ని తీసుకుంటే ఆ మూవీకి మంచి హైప్ పెరుగుతుందని అతన్ని కాంటాక్ట్ అవ్వగా అందుకు యష్ 40 కోట్ల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేశాడు. ఇక అందుకు ప్రొడక్షన్ టీం ఒప్పుకున్న యష్ KGF షూటింగ్ టైంలో శ్రీనిధిని లైంగికంగా వేధించాడని అప్పట్లో వార్తలు స్ప్రెడ్ అయినా శ్రీనిధి ఆ వార్తలపై స్పందించకపోవడంతో యష్ కి నెగిటివిటీ రావడం మొదలైంది. ఈ కారణంతోనే యష్ రావణాసురుడిగా యాక్ట్ చేయాలంటే శ్రీనిధిని ఆ మూవీ నుండి తీసేయాలనే కండిషన్ పెట్టడంతో ఆ విషయం శ్రీనిధికి తెలిసి అంత పెద్ద ప్రాజెక్ట్ చేజారిపోతే తన కెరియర్ అటు ఇటు కాకుండా పోతుందని ఇమీడియట్ గా సోషల్ మీడియాలో స్పందిస్తూ యష్ తో కలిసి నటించడం తన అదృష్టమని, అతను ఒక మెంటర్ అని, తనలాంటి చాలా మందికి అతను ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పిన అప్పటికే శ్రీనిధికి జరగాల్సిన నష్టం జరిగి ఆమెను రామాయణం మూవీ నుండి తీసేసి సాయి పల్లవిని ఫిక్స్ చేయడంతో అప్పటి నుండి శ్రీనిధికి యష్ కి కోల్డ్ వార్ జరుగుతుందని సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక అలా ఎప్పుడైతే శ్రీనిధి యష్ వార్తల్లో హల్చలైందో అప్పటి నుండి శ్రీనిధికి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో లవ్, డేట్, కాంప్రమైజులు కామన్ కాబట్టి అక్కడ జరిగే విషయాలు ఎవరు బయట పెట్టినా వారికి స్టార్ హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నుండి అవకాశాలు రావని చెప్పొచ్చు. ఇక ఇది మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ విజయ్ కూడా ఆ తర్వాత తీసిన కాంతారా, సలార్, యువ అనే మూవీస్ లో ముందుగా శ్రీనిధికి అవకాశం ఇస్తా అని చెప్పి ఆ తర్వాత ఇవ్వకపోవడంతో శ్రీనిధి ఏం చేయలేని పరిస్థితుల్లోకి వచ్చింది. ఇక అలా మొదటి మూవీతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధికి ఈ కాంట్రవర్సీస్ తో స్టార్ హీరోస్ ఎవరు తమ పక్కన ఛాన్స్ ఇవ్వలేదు. కానీ సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా అనే మూవీ చేస్తూ ఇప్పుడు నానితో హిట్ 3లో చేయగా ఎలాగైనా సక్సెస్ అయి తన సత్తా చాటుకోవాలని ఈ మూవీ ప్రమోషన్ లో జోరుగా పాల్గొని అన్ని చోట్ల హల్చల్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే శ్రీనిధి తను IT జాబ్ చేస్తున్నప్పటి నుండి తన
తన కొలీగ్ తో సీరియస్ రిలేషన్ లో ఉందని, ఒకవేళ తను ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వకపోతే త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు శ్రీనిధి 4 సినిమాల్లో నటించగా ఈమె నటనకు గాను ఒక సైమా అవార్డుని కూడా అందుకుంది. మీకు శ్రీనిధి శెట్టి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.